మొత్తం హడావిడిగా ఉన్న ఊరైతే ఒక్కసారిగా ఈరోజు సైలెంట్ అవ్వబోతుంది. ఈరోజైతే ఈవినింగ్ అయితే అమ్మవారు వాళ్ళ అత్తోరింటికి వెళ్ళిపోతారు. ఇక్కడ ట్రెడిషన్ ఏంటంటే అమ్మవారు వెళ్ళే రోజైతే ఇక్కడ మహాభారతం గాని, బుర్రకథ గాని మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అవుతది. సో, అమ్మవారి ఫేస్ చూసారా? వచ్చిన రోజు ఎంత హ్యాపీనెస్‌తో ఉన్నో, ఈరోజు వెళ్ళిపోయే రోజు ఎంత డల్ అయిపోయి ఉందో, ఇంక మేమైతే లాస్ట్ టైమ్‌గా అమ్మవారినైతే దర్శనం చేసుకున్నాం. మళ్ళీ దర్శనం దక్కాలంటే 3 సంవత్సరాలు ఆగాల్సిందే. ఈవినింగ్ అయితే ఆడపిల్ల వెళ్ళేటప్పుడు ఎలాగ మర్యాద చేసి పంపిస్తారో అమ్మవారికి కూడా సారీ అన్నీ పెట్టి వాళ్ళ అమ్మగారింటికైతే పంపిస్తారు. నేనైతే లంచ్ చేసి పార్క్‌కొచ్చాం. భంజనగర్ అంటేనే ముందు గుర్తొచ్చేది పార్కేని. అంత ఫేమస్. ఇంకా పైన లొకేషన్ బావుంటదని అయితే నేను వెళ్తున్నాను. ఇక్కడ నుండి అయితే లాస్ట్ టైమ్ శివ టెంపుల్ చూపించాను కదా! అదైతే ఇక్కడ నుండి వెళ్ళిపోవచ్చు. పైనైతే దీన్ని ఘాయ్ అనేసి అంటారు. లొకేషన్ ఎంత బావుందో మీరే చూడండి. ఇక్కడికి పిల్లలకి తీసుకొని వస్తే అస్సలు బోర్ అనిపించదు. అంత బావుంటది. ఈ ట్రైన్ ఎక్కితే పార్క్ మొత్తం ఎక్స్‌ప్లోర్ చేసేయొచ్చు. అంత పెద్ద పార్క్. ఇంక బోటింగ్ కూడా ఉంటుంది. డాన్సింగ్ వాటర్ అయితే ఉంటది. బట్ ఆ రోజు ఎందుకో ఆన్ చేయలేదు. నచ్చితే లైక్ చేయండి.